నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోలాహలంగా కొనసాగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్లబల మరియు పశుపాల ప్రదర్శన పోటీలు. ఏప్రిల్ 1-2 తేదీలలో డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ 14వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు. ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళన నిర్వహించిన ముత్యంశెట్టిపాళెం మహిళలు. తెనాలిలో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన పోటీలు రెండవ రోజు కోలాహలంగా జరిగాయి. రెండవ రోజు జరిగిన పోటీలకు ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మరియు ఆలపాటి శివరామకృష్ణ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనను వారు తిలకించారు. అనంతరం తొలి రోజు పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. రెండవ రోజు పోటీలలో 14 జతలు పాల్గొన్నాయి. విజ్ఞాన్ వారు వర్మి కంపోస్ట్ అందజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా టీ షర్ట్స్ అందరికీ కూడా 7 టీ షర్ట్స్ బహుకరించాం. గోపి నాయుడు గారు, గడిపూడి సాంబశివరావు గారు, కృష్ణా జిల్లా నెల్లూరి రామకోటయ్య గారు, కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాటి కావ్య గారు, శ్రీ మధు గారు, యనమల కుదురు పెనమలూరు మండలం. 26/4/2020 తేదీ వరకు జాతీయ స్థాయి బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలు కన్నేగంటి మురళీ కృష్ణ గారు, ఐతానగర్. కాకర్లమూడి, తాడికొండ విశ్వేశ్వరరావు గారు, కుచ్చెలపాడు. 4వ బహుమతి విజేత. బహుమతి శ్రీను సాత్విక్ గారు, సప్పిడి సుధీర్ గారు, సంగం జాగర్లమూడి. ఉన్నారా? 10 నిమిషముల 5 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 11 సెకండ్లో ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకంజలో ఉన్నవి.
డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ 14వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు తెనాలిలో జరగనున్నాయి. పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలోని కీర్తిశేషులు దావులూరి సోమశేఖరరావు కళా ప్రాంగణం నందు ఏప్రిల్ 1 మరియు 2వ తేదీలలో నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు వివిధ సాంఘిక నాటకం, నాటికల ప్రదర్శన ఉంటుందని, అదేవిధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం ఉత్సవం చేయడం జరుగుతుందని డిఎల్ కాంతారావు తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ రంగస్థల దర్శకురాలు కె విజయలక్ష్మి అవార్డు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాటకోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ 2025లో తిరిగి డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్తు తరఫున 3 నాటకాలు వేయాలని చెప్పేసి నిర్ణయం చేశాము. అది ఇప్పుడు 1/4/2025న ఒక నాటకం. ఈ ఉత్సవాలను ఎవరు ప్రారంభం చేస్తారు? ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సంస్థకి గౌరవాధ్యక్షులు నాయుడు గోపి గారు, ప్రధాన కార్యదర్శి పిఎస్ఆర్ బ్రహ్మచారి గారు, వీళ్ళు మొదటి రోజున ప్రారంభం చేస్తారు. ఈ తర్వాత ముఖ్యంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఇదేనా 14వ జాతీయ ఉత్సవం అన్నమాట. అయితే మేము ప్రతి సంవత్సరం కూడా ఒక పేరు ప్రఖ్యాత కలిగినటువంటి సీనియర్ ఆర్టిస్ట్కి ఎన్టీఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ బహుమతి ఇస్తుంటాం. ఈ సంవత్సరం విజయలక్ష్మి గారని విశాఖపట్నం, ఆమె బాగా సీనియర్ నటి, బాగా పేరు ప్రఖ్యాతలు కలిగిన నటి. ఆమెకి డిసైడ్ చేశాము మా కార్యవర్గం తరఫున. ఆమెకి ఈసారి ఎన్టీఆర్ అచీవ్మెంట్ లైఫ్ టైం అచీవ్మెంట్ బహుమతి ఆమెకి ఇవ్వటానికి డిసైడ్ చేశాం కాబట్టి ఆమెకి ఇస్తున్నాం. ఏప్రిల్ 1వ తేదీన గౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారి జన్మదినం. ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఇదివరకు నాటకోత్సవాలు చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం అంటే చాలా గ్యాప్ వచ్చింది. 2019 తర్వాత మళ్ళీ చేయలేదండి. ఈ గ్యాప్ తర్వాత ప్రాక్టికల్గా ఊరికే 2 days ఎక్స్పెరిమెంటల్గా చేద్దాము అని చెప్పినని ఈ సంవత్సరం 2 days ఏర్పాటు చేయటం జరిగిందండి. ఈ 2 రోజులు కూడా ఫస్ట్ డే అంటే ఏప్రిల్ 1వ తారీఖు మంగళవారం రోజున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానోత్సవ సభ ఉంటుంది. ఆ ప్రధానోత్సవ సభలో గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నాయుడు గోపి గారు, తర్వాత కె రమేష్ గారని రిటైర్డ్ పోస్టల్ సూపరింటెండెంట్ గారు పాల్గొంటారు. పట్టణ బీసీ కాలనీలో మర్కజ్ మసీద్ నందు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. బిస్మిల్లా ఖాన్ మరియు కొంతమంది దాతల సహకారంతో ఈ తోఫా పంపిణీ చేశారు. భవిష్యత్తులో మర్కజ్ మసీద్ తరపున సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. తెనాలిలో బీసీ కాలనీలో నూతనంగా నిర్మించబడిన అర్కాం మజీద్ తరపున పవిత్రమైన రంజాన్ మాసంలో కొంతమంది ముస్లింలకి రంజాన్ తోఫా ఇవ్వడానికి మన కమిటీ సభ్యుల తరపున నిర్ణయించడం జరిగింది దాతల సహకారంతో. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మన కమిటీ సభ్యులు బిస్మిల్లా ఖాన్ గారికి తెలియపరచడం జరిగింది. వారు మరికొంతమంది దాతల సహకారంతో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం పుణ్య కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అర్కాం మజీద్ తరఫున మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి మా కమిటీ ఎప్పుడు कि अल्लाह ताला रमज़ान का मुबारक महीना हमें अता फ़रमाया और इसके अंदर हमें
रोज़ा रखने और तरावी अदा करने के साथ साथ में गरीबों की दिल बहलाई, गरीबों को देखकर और गरीबों को साथ देना, इसकी कोशिश के लिए जो है तमाम लोगों को अल्लाह ताला तैयार करके आज ये रमज़ान का तोहफे के सिलसिले में कुछ लोगों को ज़रिया बनाकर गरीबों में मदद करने का छोटा सा मौका अता फरमाया। बड़ी खुशी की बात है। ये जो है हमारे मस्जिद की तरफ से और राष्ट्रीय इमाम मजलिस की तरफ से होने वाली एक छोटा सा मदद आगे चलकर इंशाअल्लाह और भी जो है बहुत सारे लोगों को और इसी तरह हर एक को, इसमें मुसलमान बोल कुछ नहीं, हर एक को भी, हमारे गैरा जितने भी जो है हमारे दरमियान में रहने वाले हैं उनको भी देना बोल को हमारा इरादा है। స్థానిక చిన్నావూరు పార్క్ వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో సిబిటి పరీక్షలు నిర్వహించారు. ఉడతా సూర్యశేఖర్ జ్ఞాపకార్థం ఆయన భార్య శుభశ్రీ ఆధ్వర్యంలో పార్కులోని వాకర్స్ ఉచితంగా సిబిటి పరీక్షలు నిర్వహించి సిబిటి ప్రాథమిక సమాచారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసిన శంకరరావు, బ్రోకర్ సొసైటీ సెక్రటరీ జె నరసింహారావు, జాయింట్ సెక్రటరీలు ఈపూర్ సుబ్బారావు, ఎక్కల వెంకటేశ్వరరావు, సలహాదారు ముత్తైవి రవీంద్రనాథ్, ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటంటే, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటంటే, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కనుక ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, అదే తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, తక్కువగా ఉన్నప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయవలసినటువంటి అవసరం ఉంది. అట్లనే వైట్ బ్లడ్ సెల్స్ అనేది రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణం కలిగినటువంటిది. కాబట్టి ఇవి కనుక రోగ నిరోధక శక్తి అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే శరీరంలో తగ్గిపోతుందో మనం ఇన్ఫెక్షన్కి గురి అవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో డాక్టర్ గారిని సంప్రదించి అనారోగ్యానికి గురైనటువంటి సందర్భంలో సాధారణంగా ఈ బ్లడ్ కంప్లీట్ పిక్చర్ని తీసుకొని ఆయన సలహా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఆ సలహాను పాటించినట్లయితే ఆ డాక్టర్ యొక్క పరీక్షలో ఆ రోగికి ఉన్నటువంటి ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఎట్లా ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని తద్వారా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటానికి అవకాశం కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంతో పాటుగా వారికి ప్రాథమిక అవగాహన కల్పించడం కోసం ఒక లిటరేచర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే అనుకున్నాను, మా వారు చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన ఇద్దరు నేను కూడా ఇట్లా ఇదివరకు నాకు ఏమీ తెలిసేది కాదు. తెలిసిన తర్వాత ఎంతో కొంత ప్రజలకి సహాయపడాలి అని చెప్పని ఈ క్లబ్లో చేరాను. ఈ క్లబ్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జయప్రదంగా చేయాలని, ముందుకెళ్ళాలని, క్లబ్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.